ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా. మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. రాశి ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా. మరి మీకోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. మరి తదుపరి రాశి వృషభ రాశి. ఈ జూలై మాసంలో వృషభ రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురువు గారు, మరి తదుపరి రాశి వృషభ రాశి, వీళ్ళది స్థితిగతి ఎలా ఉండబోతుందంటారు ఈ జూలై మాసంలో? జూలై మాసంలో వృషభ రాశి వారికి బాగానే ఉంటుందండి. అయితే మనకి వీరికి 11వ స్థానంలో శని భగవానుడు ఉండడం, అలానే 2వ స్థానంలో వచ్చేటప్పటికి వీరికి గురువు ఉండడం, గురువుతో పాటు బుధుడు ఉండటం వీరందరికీ కూడా అదృష్టం. అలానే 6వ స్థానం చూసినట్లయితే కనుక కేతు ఉన్నారు, ఆడ కేతుతో పాటు కుజుడు ఉన్నారు. ఇవన్నీ కూడా వీరికి గ్రహస్థితి గోచార ప్రకారంగా వారి యొక్క స్థితిగతులు చూసుకోవాలి. ఈ జూలై మాసంలో వృషభ రాశి వారికి కొంతమేర అదృష్టం బాగుంటుందని చెప్పొచ్చు. ఎలా అంటే అన్ని రకాల గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా అనుకూలంగా వీరి సౌలభ్యంగా కూడా ఉన్నాయి. అయితే వృషభ రాశి వారికి అదృష్ట శాస్త్రం ఎక్కడంటే కనుక వీరు ఏం పని చేయకపోయినా ఎక్కడో కూర్చొని ఉంటారు, లాక్కపోతారు. ఎవరో ఒకరు లాక్కపోయేసి ఇదిగోరా బాబు ఇదిగో 10 లక్షలన్నీ తీసుకెళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్తారనమాట. అందుకే వృషభ రాశి వారు ఎవరైనా పొలిటీషియన్స్, వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి గోచార ప్రకారంగా ఏ ఒక దశాంతరసం నడుస్తున్నా, ఏ నక్షత్రంలో పుట్టినా కూడా వారందరూ కూడా రాజకీయ ప్రవేశం చేయొచ్చు. అంగప్రవేశం రంగప్రవేశం చేసినట్టుగా రాజకీయ ప్రవేశం చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. ఎవరైనా సరే జూలై మాసంలో కనుక చేయాల్సినటువంటిది ఏంటంటే, జూలై మాస ప్రెడిక్షన్స్ మనం ఇస్తున్నాం కాబట్టి ద్వాదశ రాశుల వారికి ముఖ్యమైనటువంటి ఒకటి చిన్న విషయం అందరూ కూడా చేసుకోవాల్సిన పని. 7వ తారీఖున జూలై 7వ తారీఖున మొహరం వస్తుంది. అయితే ఈ మొహరం రోజున కొన్ని ప్రాంతాల్లో హోమగుండం దాలుస్తారు. ఈ హోమగుండం దాల్చినప్పుడు కులము మతము సంబంధం లేకుండా ఆ హోమగుండంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఒక 3 సార్లు అటు నుంచి ఇటు నుంచి అటు ఆ బొగ్గుల మీద వెళ్తే గనక ద్వాదశ రాశి వారు అందరికీ కూడా ఈ రెమెడీ. ఇది అక్కడ మొహరం దగ్గర అంటే పీర్ల దగ్గర మొత్తం పెద్ద ఆ హోమగుండంలో పురుషులు ఎవరైతే ఉంటారో వారు చేయాలి, స్త్రీలు చేయలేకపోయినా కూడా. ఏదైనా సరే జాబులో వెసులుబాటు కానివ్వండి, అలానే సంసార జీవితం బాగలేకపోయినా, వారికి గ్రహరీత్యా బాగలేకపోయినా, వ్యాపారంలో నష్టాలు వచ్చినా, ఆందోళన ఉన్నా, వాళ్ళకి ఇంకా చివరి స్టేజీ చివరి పరిస్థితులు బాగలేవు ఇంకా అనుకున్నటువంటి పరిస్థితికి ఏర్పడిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క 7వ తారీఖున అటు నుంచి ఇటు నుంచి అటు ఈ హోమగుండంలో ఒక 3 సార్లు నడిస్తే ఆ ఒక దేవత దేవుడు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ దోషాలన్నీ కూడా తీసుకునే దానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా వృషభ రాశి వారు చేస్తారు కాబట్టి ప్రత్యేకంగా ఆ రాశుల వారికి చెప్తున్నా, ఆ రాశితో పాటు చెప్తున్నా అనమాట. ద్వాదశ రాశి వారు ఎవరైనా చేయొచ్చు. అయితే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి మనకి ఇప్పుడు వృషభ రాశిలో ఎట్లా ఉందంటే జూలై మాసంలో మనం చెప్పినటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఉంది కాబట్టి వీరికి అనుకూలంగా ఉన్నాయి గ్రహాలన్నీ కూడా. ఈ జూలై మాసంలో ఎవరైనా వ్యాపార నిమిత్తంగా చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకున్న వారు కానీ ఎవరైనా ఉంటే వారికి అనూహ్యంగా కలిసి వస్తుంది. జేబులో ఏమీ లేకపోయినా ఎవరో వచ్చి డబ్బులు ఇచ్చడం, ఎవరో వచ్చి పదవులు ఇవ్వడం, ఎవరో వచ్చి కాలక్రమేణా వారికి అన్ని రకాలు చూసుకోవడం అది జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఊహించని అదృష్టం. ఎక్కడైనా ఆలయాల్లోకి వెళ్ళారు అనుకోండి, ఎవరికో టికెట్ ఉంటుంది, విఐపి దర్శనం టికెట్ ఉండిద్ది, తెలియకుండా చేపట్టుకుని వెళ్ళిపోతారు. అంటే అలా దర్శనం అయిపోతుంది అనమాట. అంటే వీరికి తెలియనటువంటి అదృష్టం. మొన్న ఒకటి మీరు వింటే కేరళలో లాటరీ తగిలింది, దుబాయ్లో లాటరీ తగిలిందండి, నాకు వచ్చిందని చెప్పేసి అన్నారు. ఆ లాటరీ తగినటువంటి అదృష్టవంతులు ఈ వృషభ రాశి వారే ఉంటారు. అంటే అప్పుడు కాదు, ఇప్పుడు కూడా అలాంటి అదృష్టం వృషభ రాశి వారికి కనిపిస్తుంది. అలాంటి అదృష్టం వృషభ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది కాబట్టి గురువు గారు చెప్పారు కదా అని చెప్పేసి ఆస్తులు అంతస్తులు అమ్మేసి లాటరీ టికెట్లు కొనొద్దు. అది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. అలాంటి అదృష్టం ఉన్నది అని చెప్పా. ఆ అదృష్టం లాటరీ టికెట్ల ద్వారానో బెట్టింగ్లు పెట్టడం ద్వారానో రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రకమైన వనరులు వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి కానీ చేదాచుకోకూడదు. అది చిన్నదైనా పెద్దదైనా.
ఓకే. ఎవరో మాట్లాడినటువంటి వ్యక్తులు వచ్చి నాయన మీకు జాబ్ ఉంది ఇస్తానంటే వెళ్ళాలి, వెళ్ళి జాబ్ చేసుకోవాలి. వాడు నాకు పడరు, వాళ్ళు నాకు శత్రువు, మా నాన్నతో ఇట్లా అన్నాడు, లేకపోతే వాళ్ళు నాకు ఎప్పటి నుంచో శత్రువు ఉంది, మేము వాళ్ళతో మాట్లాడము, నాకు వద్దా జాబ్ అనకూడదు. అంటే మనం అక్కడ తనుకున్నట్టు కాదన్నట్టే. అందుకని ఏ జాబ్ అయినా సరే మన దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ వనరుని వీరు సృష్టించుకొని వెళ్ళిపోతూ ఉంటే కనుక రానున్నటువంటి కాలంలో వీరే రారాజుగా జీవించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా అనిపిస్తుంది. అయితే ఈ జూలై మాసంలో వేసేటువంటి ప్రతి అడుగు ఆచిచూచి వేయటం వలన, ఆలోచించి వేయటం వలన వీరికి రానున్నటువంటి కాలంలో అన్ని రకాల వనరులు, వీరు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది కూడా 3 మాసాల లోపే ఉన్నాయి, 3 మాసాల్లో లోపే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మాసంలో ఏదైనా సరే చేసుకోవాలి. అయితే ఏ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికైనా అదృశ్య శాస్త్రం అన్ని రకాలు బాగుండాలనుకుంటే వారు చేయవలసినటువంటి పరిహారాలు, ఆ పరిహారాలు చేసుకున్నట్టయితే ఆర్థికంగా అయినా ఆరోగ్యంగా అయినా అన్ని రకాలుగా రంగాల్లో బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి వారి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారికి బాలరిష్ట రోగాలు ఏమైనా జబ్బు లాంటివి ఏమైనా ఉంటే గనక వారందరూ కూడా చేసుకోవాల్సి ఉంటుంది రెమెడీ. పెద్దవారు ఎవరి నుండి వారు నష్టపోయినటువంటి, ఆర్థికంగా నష్టపోయినటువంటి వారు కావచ్చు, కొత్తగా ఏదన్నా ఏ ఆలోచన రావట్లేదు అనుకున్న వారు కావచ్చు, ఏ వనరులు లేవనుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీరందరూ కూడా ఈ ఒక్క రెమెడీ చేయడం ద్వారా ఖచ్చితంగా జూలై మాసంలో తొలి అడుగు అనేది పడుతుంది. వీరు కష్టపడిన దానికి ప్రతిఫలం కనిపిస్తుంది. అది ఏంటంటే తవనపాకులు ఒక 2, ఒక్కలు పోకలు అంటారు ఆ ఒక 2, చున్నం, అలానే కుంకుమ పువ్వు, ఇవన్నీ కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలిపేసి మనకి ఖర్జూర పళ్ళని దొరుకుతాయి, ఎండి ఖర్జూర 2, అలానే ఈ జాజికాయని దొరుకుతుంది, అది ఒక 2 తీసుకొని ఇవన్నీ కూడా కలగలిపేసి ఒక తెల్లని వస్త్రం, మనకి బ్లౌజ్ పీసెస్ అంటారు, ఈ తెల్లని వస్త్రంలో ముడుపు కట్టాలి. ఈ ముడుపు కట్టిన తర్వాత దాంట్లో ఒక 3 రూపాయలు కూడా వేయాలి. 3 కాయిన్స్, ఏదైనా సరే రూపాయితో సంబంధం లేకుండా కాయిన్స్ కూడా అందులో వేసేయాలి. మనం వాడుకునేటువంటి వాడిక భాషలో ఉన్నటువంటి డబ్బులు ఉంటాయి కదా, అవి ఒక 3 కాయిన్స్ కూడా అందులో వేసి ముడుపు కట్టాలి. ఈ ముడుపు కట్టిన తర్వాత దాని పైన వచ్చేసి ఎర్రని దారం కట్టాలి. తెల్లని క్లాత్ లో ముడుపు కట్టి ఎర్రని దారంతో కట్టాలి. ఇది ఏదైనా సరే ఒక వారం చేసుకోవాలి. శనివారం, సోమవారం అయితే మరీ మంచిది. ఈ మాసం మొత్తంలో ఒక్కసారి చేసే చాలు వృషభ రాశి వారు. వారికి పట్టిందల్లా బంగారం అనే నినాదం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ ముడుపు కట్టింది ఏదైతే ఉందో ఈ ముడుపు తీసుకెళ్లి వారి యొక్క కొలిచేటువంటి కులదైవం, వారు ఇష్టమైనటువంటి దైవం, ఏ మతమైనా పర్లా, ఏ దేవుని కొలిచినా పర్లా, అక్కడ తీసుకెళ్లి ఈ ముడుపు అక్కడ సమర్పించాలి. అక్కడ చెట్టు కడతారా, లేకపోతే ఇంకొక ప్లేస్ ఉందా, లేకపోతే కట్టేటువంటి స్థలం వేరే ఉందా, అక్కడ హోంగుండం వేస్తారా, అది ఎక్కడైనా వేయనండి. ఈ ముడుపు తీసుకెళ్లి అక్కడ సమర్పించాలి. ఈ ముడుపు కట్టిన తర్వాత ఇంట్లో దీప, ద్వైప, నైవేద్యం ఇవి సమర్పించుకోవాలి. ఇవి సమర్పించిన తర్వాత ఒక రోజు నిద్ర చేయాలి. సపోజ్ వీరు శుక్రవారం ముడుపు కట్టాలి, శనివారం రోజు తీసుకెళ్ళాలి, ఆదివారం ముడుపు కట్టాలి, సోమవారం రోజు తీసుకెళ్ళాలి. ఇదిలా చేస్తున్న ద్వారా వీరికి ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే వీరిని కొలుస్తారో, అంటే వీరు ఏ దేవుడిని అయితే కొలుస్తారో వారందరూ కూడా అనుగ్రహం వీరి మీద ఉంటుంది. ఈ యొక్క చిన్న పరిహారం వీరికి జీవితాన్ని మారుస్తుంది. వృషభ రాశి వారి జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. మరొక రెమెడీ వీరికి వీరే తీసుకోవాల్సిన రెమెడీ, కర్పూరం బిళ్ళలు ఉంటాయి. కర్పూరం బిళ్ళలు, లవంగాలు. ఈ కర్పూరం బిళ్ళలు 5, లవంగాలు 5. వీరికి వీరే తల దగ్గర నుంచి కాలి వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకోవాలి. ఈ దిష్టి తీసుకున్నది ఎక్కడైనా మనం ఇంట్లో అయినా కాల్చుకోవచ్చు, అవి కాల్చివేయాలి. ఇది ప్రతిరోజు చేయవచ్చు ఈ మాసం మొత్తంలో. ఈ 2 రెమెడీలు చేస్తే వీరి జీవితం ఇక సుసంపన్నమైనట్టే. ఎలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి. కాలసర్ప దోషం, నాగదోషం, కుజు దోషం, ఎలాంటి దోషాలన్నా కూడా తొలగిపోతాయి. అలానే వీరికి శుక్ర దోషం, కలత్ర దోషాలన్నా కూడా కొంతమేర తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే వీరు చేయాల్సినటువంటి దానం, ఉలవలు 1 కిలోంపావు, అలానే పచ్చ పెసలు 1 కిలోంపావు, ఈ 2 కూడా నవగ్రహాల మీద దానం చేయాలి. నవగ్రహాల మీద అభిషేకం చేస్తే సరిపోతుంది. ఈ మాసంలో శనివారం రోజున ఉదయం సమయంలోనే చేయాలి. ఇవి చేస్తే సరిపోతుంది. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్, టమాటో, ఈ 2 కలర్స్ వీరికి కలిసి వస్తాయి. టమాటో అంటే టమాటో జైలు పెట్టుకుపోతారు, అలా కాదు, టమాటో కలర్, ఆ కలర్ అనేది వీరికి కలిసి వస్తుంది. ఆరెంజ్ కలర్ అంటే ఆరెంజ్ జైలు పెట్టుకుని వెళ్ళకూడదు, ఆ కలర్ మాత్రమే కలిసి వస్తుంది. ఒకటి వీరికి కలిసి వచ్చేటువంటి దినాలు అంటే రోజులు శుక్రవారం, శనివారం 2 రోజులు వీరికి
కలిసి వస్తుంది. ఇక నెంబర్, లక్కీ నెంబర్ వీరికి 5, 6 2 నెంబర్లు వీరికి అద్భుతం కలిసి వస్తుంది వృషభ రాశి వారికి. ఇకపోతే వీరికి ఈ రెమెడీస్ నెంబర్స్ రోజులు అయిపోయినాయి. ఇక వీరికి గ్రహాలు, నవగ్రహాలు వీరికి అనుకూలించాలంటే ఆ గ్రహాలకు అనుకూలంగా ఉండేందుకు పఠించవలసినటువంటి నెంబర్ ప్రతినిత్యం కూడా ఇది చేసుకోవచ్చు. 6342 524 6342 524 ఈ నెంబర్ని 170 టైమ్స్ 170 సార్లు ప్రతిరోజు పారాయణం చేయాలి. ఇది చేతిలో ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, లేదా ఫ్రూట్స్ కానీ. వెజిటేబుల్స్ అంటే మిరపకాయలు కాదు, వెజిటేబుల్స్ అంటే వీరికి బీట్రూట్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, ఇలాంటి ఏదైనా చేతిలో పెట్టుకుని ఒక 2 ఈ నెమ్మని పారాయణం చేసి అది భుజించుకున్నట్టయితే అన్ని రకాల దోషాలు కూడా వీరికి తొలగిపోయేసి వృషభ రాశి వారికి అదృష్టం అనేది వరిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మరి చూసారు కదా, వృషభ రాశి వారికి చాలా సింపుల్ రెమెడీస్ ఇవన్నీ కూడా. మరి ఈ రెమెడీస్ అందరూ పాటించాలి వృషభ రాశి వాళ్ళు. అలాగే ఈ జూలై మాసంలో మంచి అద్భుతాలను కూడా మీ సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.